ఏదైనా అవసరం మనం ఇద్దాము, మీరు బాగా నీట్గా ప్యాషన్. The program that we are proposing for Konduru, around 200 rooms. Happens in the drawing papers in underneath it. So we were council Total AI driven? Automatic AI driven also? No sir, there is nothing, no technology here sir. Everything is hands. Hands, but technology design. Design is also hand drawn sir. Even TCS has done, Tata has done that project. Yes. How they are doing, you have to work it out. No, this is a human thing because Human only, but they are using AI designing. where we want to use technology is to create traceability of the sari No, to ensure that it's what I am handloom saying, and it's you handmade. think over, I don't know. Can it add value? Everything will be done by human. Yes. AI will guide you. Yes. Where to pick which threads Yes. to pick which threads. That is where it will. It won't. You won't. Explore that. We'll see that. It won't commit mistake. Right. It will guide you. Okay sir. We'll Now see. art operation is driven by AI. Yes sir. What I am saying. Done sir. We'll look into it. Yeah. Suppose they identify, sir is telling there's a place where they identify any weaving mistake, they will not buy it. Okay. Everything will go latest with human. Right sir. Okay sir. We'll do that. Yeah. Think over. Thank you. Very nice. Excellent. ఎక్కడమ్మా మీరు ఇవన్నీ? మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పైకరపేట మండలం. పైకరపేట మండలం. తాటాకు చెట్లు ఉన్నాయి బాగా అక్కడ? అవునండి సార్. ఉన్నాయా? ఉన్నాయండి సార్. బాగున్నాయి. పర్లేదు, బాగున్నాయమ్మా, బుట్టలు బాగున్నాయి, బాగా చేశారు. ఇది తాటాకు బెల్లమా? ఓకే. ఇప్పుడు బెల్లం చేయడం లేదా? తాటాకు బెల్లం చేయడం లేదా? తాటి బెల్లం తినేవాళ్ళే తింటున్నారు కదా, బాగా వచ్చింది. ఇప్పుడు గుర్రపటి ఎక్కనది? ఇప్పుడు ఎంతమంది వచ్చారు వీటికి? 780 వరకు చేశాను సార్, బట్ నౌ ప్రమోట్ ద నెక్స్ట్ 1 year 25,000. ఇవి ఆ తోలు బొమ్మలు దానికి దీనికి ఇంటిగ్రేట్ చేసి తోలు బొమ్మల్ని ఇంకొంచెం బెటర్గా టెక్నిక్ ఏమైనా ఉంటే యాడ్ చేసి పిల్లలు ఆడుకోవడానికి చేసి ఇంకా బాగుంటుంది. తోలు బొమ్మలు చేసి పిల్లలు ఆడుకోవడానికి దట్ విల్ హ్యావ్ మోర్ వాల్యూ. ఓకే, గుడ్. ఏంటమ్మా? మై నేమ్ ఇస్ కీర్తన సార్. నేను మిల్లెట్ స్టార్ట్ చేశాను సార్, మిల్లెట్ ప్రోడక్ట్స్ కోవిడ్లో. అండ్ నాకు యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అవార్డ్ కెన్యా అండ్ లండన్లో వచ్చింది సార్. సో ఏపీలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎస్ఎస్జి తను స్టార్ట్ చేసింది సార్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్పోకెన్ హబ్ మోడల్లో చేయాలనుకుంటున్నాను సార్. కొండపల్లి సార్, మన ఫ్యామిలీ 1 ఎంటర్ప్రీనర్ కింద విజన్తో నేను ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ ఉమెన్గా ఎదగడానికి మేడంతో దగ్గర ట్రైనింగ్ తీసుకొని స్టార్ట్ చేశాను సార్. నెక్స్ట్ ఇయర్కి దీన్ని పెంచి కొంచెం అంటే స్పోకెన్ హబ్ అన్నప్పుడు మీరు ఇంకా కొంతమందిని ఎంకరేజ్ చేసి కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి కదా, వర్కౌట్ చేస్తున్నారా? ఓకే. అండ్ ఆల్మోస్ట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క యూనిట్ పెట్టి అక్కడ ఉన్న ఏవైతే మన ఫ్రాంచైజీస్ ఉన్నాయో అవన్నీ కూడా సప్లై చేయాలనుకుంటుంది మెయిన్ గోల్. పెట్టినప్పుడు మిల్లెట్ క్లస్టర్ ఒకటి పెట్టేసుకొని మీరు స్పోక్ అండ్ హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టి మార్కెటింగ్ లేకపోతే ప్యాకేజింగ్ అండ్ ఏదైతే ఉంటుందో అన్ని కూడా మేము ట్రైనింగ్స్ ముందు ఇస్తున్నాం వాళ్ళకి. సో దే కెన్ ఆపరేట్. మీకు ఎంతవరకు ఇది కూడా ఉపయోగపడుతుంది చూడండి, మీరు స్వయం పెట్టిన బ్రాండ్ కూడా. ప్లీజ్ కమ్. రియలీ గ్రేట్ అమ్మా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం మిమ్మల్ని కలవడం చాలా ట్రై చేశాను సార్. ఆ రోజు మేడంని కలిసాను నేను. అండ్ నెక్స్ట్ ఇయర్లో మీరు ఖచ్చితంగా కలుస్తారు, యూ విల్ బి ద బెస్ట్ అని అన్నారు. ఐ గాట్ ద ఆపర్చునిటీ. కీర్తన సార్. చాక్లెట్స్ చాలా బాగున్నాయి సార్. ఆల్ మేడ్ వితౌట్ షుగర్ అండ్ మైదా సార్. మైదా ఇప్పుడు నో షుగర్ నో మైదా. బట్ ఈ చాక్లెట్స్ లో ఏది వాడుతున్నారు? కోకో. ఇక్కడ కోకో అదేనా? అక్కడ నుంచి వాడుతున్నారు. ఓకే, కొంత డబ్బులు ఇచ్చేసి
Good evening. ఓకేమ్మా I've created a very nice menu for using all the millets and the local and seasonal ingredients. And the processes what we use are not intimidating for the rural women, which they use their kitchen utensils and they create aspirational food. Like you can see ragi brown delicious and సో వి యూస్ ద లోకల్ ఇంగ్రీడియంట్స్ మీరు చెప్పినట్లు అరకు కాఫీతో No, local ingredients and also recipe. ఎస్ You have to work it out with Tirupati. There is an institute. ఓకే సార్ షూర్ ఏది మన హాస్పిటాలిటీ ఇన్స్టిట్యూట్. okay, yeah. There you have to associate with them. Absolutely, we need to. Further Yes. upgrade. Yes. సో ద ఐడియా ఇస్ 400 women we train and with a very less intimidating street food cart models and కొంత ఇప్పుడు నేను ఏమని చేస్తున్నానంటే డిస్ట్రిక్ట్లో కొంచెం గ్యాప్స్ ఐడెంటిఫై చేసిన ఐ వాంట్ టు సెటప్ అన్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ వేర్ వి ట్రైన్ దెమ్ అండ్ ఆల్సో వి షో దెమ్ దట్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే కెన్ యూజ్ అండ్ చిన్న ప్యాకేజింగ్ ఎలా చేయాలి. Even you have to work it out. Supply చేసినప్పుడు end to end. This is where end to end పోయినప్పుడు హాస్పిటాలిటీ సెక్టర్లో ఉమెన్ వచ్చినప్పుడు హైజెనిక్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు రాబోయే రోజుల్లో స్మాల్ బిజినెసెస్ కూడా మనం పెట్టినప్పుడు వన్ ఈజ్ ప్రోడక్ట్, వన్ ఈజ్ వ్యక్తుల యొక్క హైజెన్. ట్రైనింగ్ లో ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. పార్ట్ ఆఫ్ దట్ చేసినాం సార్. Yeah, so our 5 చేశారమ్మా, బట్ యూ హ్యావ్ టు సూపర్వైజ్. Yeah. So we are doing a 5-day training where we start with hygiene and kitchen ethics. And then we go on to the products and understanding the ingredients of the local You geographical watch area. continuously. Girl is one of the trainer and 2 lakhs సంపాదించేది నెలకి. నువ్వే చెప్పు ఎక్స్పీరియన్స్. ఏమ్మా ఏంటి చెప్పు. నా పేరు ప్రమీల సార్. నేను ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. 1 ఇయర్ ఫార్మసీలో చేశాను, 1 ఇయర్ సాఫ్ట్వేర్లో చేశాను. తర్వాత మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టడం వల్ల ఇద్దరం జాబ్ చేస్తే, మా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరం జాబ్ చేస్తే పిల్లల్ని చూసుకోవడం కష్టం కదా అని చెప్పేసి నాకు ఒక బిజినెస్ ఐడియా ఇచ్చాడు. అదే ఇయర్లో 2023లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ని మనం జరుపుకోవడం జరిగింది. మా ఏరియాలో మిల్లెట్స్ అనేది లేవు కదా, ప్రజలకి మంచి ఆహారాన్ని ఇద్దాము అనే కాన్సెప్ట్ తో మేము మిల్లెట్ టిఫిన్స్ స్టార్ట్ చేసాము. ఏరియా ఎక్కడ? కడప జిల్లా సార్. కడప జిల్లా. ఏ ప్రాంతం? కడప. పులివెందుల సార్. పులివెందుల. అక్కడే చేసావా? అక్కడే చేశాను సార్. ఇప్పుడు ఎంత ఏమాత్రం మార్కెట్ ఉంది? మాకి బిఫోర్ ట్రైనింగ్ అంటే స్టార్ట్ చేసినప్పుడు 10 members to 15 members వచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు డైలీ 300 membersకి సర్వ్ చేయగలుగుతున్నాం. మార్నింగ్ టిఫిన్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కలిపి. బిఫోర్ ట్రైనింగ్ నేను ఓన్లీ టిఫిన్స్ మాత్రమే, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి మాత్రమే ఇవ్వగలిగేదాన్ని హెల్తీ ఫుడ్. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వగలము అన్నప్పుడు నాకు ఇక్కడ సర్ఫ్ మిల్లెట్ మెషన్లో నాకు ట్రైనింగ్ బిస్కెట్స్. ఇప్పుడు నువ్వు ఎన్ని ఇచ్చిన తర్వాత డయాబెటిక్ తగ్గింది? షూర్ సార్. I want to clinical test. My husband also repeated customers is there means డయాబెటిక్ తగ్గినట్టే కదా. రిపీటెడ్ కస్టమర్ ఇప్పుడు నాకు డయాబెటిక్ వస్తారు అంటే వాళ్ళకి హెల్తీగా ఉన్నారు కాబట్టి వస్తున్నారు సార్. ఇప్పుడు నేనేం మెడికల్ ఏమనుకోద్దాం, నేను ఏమన్నానంటే క్లినికల్ టెస్ట్ కూడా చేద్దాం. ఓకే ఎస్ సార్. అప్పుడు మీకు యువర్ ఎడ్యుకేటెడ్ ఉంది, మా థాట్ కూడా ఉంది సార్. మేము ఒక పర్సన్ కి ఇవి తింటూ ఉంటే ఎలా ఉంది, తినకపోతే ఎలా ఉంది అది చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అగ్రి గవర్నమెంట్ అని చెప్పేసి వీళ్ళది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ ఉంది. నేనేం చెప్పిన ప్లేస్ మేకింగ్ అప్రోచ్ తీసుకొని ఒక కమ్యూనిటీ ఫ్లీ మార్కెట్ మోడల్లో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయమని చెప్పాను. వెల్ డన్ అమ్మా, వెరీ నైస్. ది పేరమ్మా? రమేలా. వెరీ నైస్ అమ్మా. జస్ట్ విజువలైజేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ సెంటర్ ఇంకా కంప్లీట్ చేయలేదు. పెందుర్తిలో మనం come here. Thank you అమ్మా. Can you just cut the cake and celebrate for us? Yeah. Please do the honors. Can you just Ready? Just hold the cake. హ్యాపీ ఉమెన్స్ డే. Yes. please come. ఇవ్వండి అమ్మ, అందరికి ఇవ్వండి. ఓకే సార్. థ్యాంక్ యూ. It's all ragi and jaggery, absolutely gluten free
and no refined sugar used, no butter used, no eggs used. You have to, all these parameters you have to make it Yes, and then absolutely. documentary evidence. I'm a nutritionist, Yeah. so I will put all this down. Mm. That's how I make tissue. Very nice. So this is my company, Millet Company. Doing very well. Okay. Thank you so much. Tissue. Parlam. No problem, madam. No problem. సార్ నమస్తే సార్ ఎస్ఎల్ సిఇఓ సార్ సార్ ఎఫ్పిఓస్ ద్వారా మన సెప్లో ఎఫ్పిఓస్ ద్వారా మనం ఇవన్నీ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం ఏజెన్సీ మండలాల్లో ఎగ్జాటిక్ వెజిటబుల్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తాం సార్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారానే. వీళ్ళే ఒరిజినల్ ఇతర పండిస్తున్నారు. ఎక్కడ ఏ ఊరమ్మా మీది? చింతపల్లి. చెర్రీ, టమోటా రెడ్ అండ్ ఆల్సో స్ట్రాబెర్రీ. ఎంత వస్తుందమ్మా? బాగా వస్తుందా? బాగా వస్తుందా? ఎంత వేసారు అది లంబసింగి నుంచి వచ్చింది సార్. కదమ్మా, ఎంత వేసారు? ఎన్ని ఎకరాలు వేసారు? ఎన్ని ఎకరాలు తెలుగు వచ్చా? ఎకరం వేస్తారు సార్. ఎంత వస్తా ఉంది క్వాంటిటీ? ఒక ఎకరా వేసారా? 1 ఎకరం వేస్తారు సార్. ఇద్దరు రైతులు కలిపి. ఇది ఇది ఎక్కడ? ఇది లంబసింగి సార్. లంబసింగి. లంసింగ్. ఎంత వస్తా ఉంది ఆ 1 ఎకర్లో? 1 ఎకర్లో 12 lakhs వస్తుంది సార్ ఇన్కమ్. ప్రూవ్ అయిందా? ఎన్ని ఏళ్ళు? ఎన్ని సంవత్సరాలు? క్రాప్ 6 months సార్ క్రాప్. అట్లా కాదు, ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది వేసి పంట వేసి? 6 months స్టార్ట్ చేసాం. 6 నెలలు. ఒకవేళ కానీ మీరు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అని తయారు చేసి బాగుంటే స్కేలింగ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు 60 ఎకరాలు ఇవి ఇది జుక్ని ఎల్లో, ఎల్లో గ్రీన్ రెండు ఉన్నాయి సార్. ఎల్లో గ్రీన్. ఎంత? వాటి కాస్ట్ ఇవి ఎట్లున్నాయి? కాస్ట్ బాగుంది సార్. 90 రూపీస్ మనం విశాఖపట్నంకి సప్లై చేస్తున్నాం సార్. ఎఫ్పిఓ ద్వారా మనం రిటైల్ వరకు సప్లై చేస్తున్నాం. ఎకరాకి ఎంత వస్తుంది? ఎకరాకి 6 tons వస్తుంది సార్. ఓవరాల్గా ఒక ఎకరాకి ఎంత? ఇన్కమ్ అనేది విత్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్తో కలుపుకుంటే అరౌండ్ 2.8 lakhs వస్తుంది సార్. ఇవి ఎంత వస్తా ఉంది? చెర్రీ టమాటో. చెర్రీ టమాటో 2.6 tons యావరేజ్ ఈల్డ్ వస్తుంది సార్ ప్రెసెంట్. నాకు ఇవన్నీ కూడా ఒక పని చేయండి. మీరు ఏ డిపార్ట్మెంట్? మీరు సర్ప్లస్ సార్. నేను ఫంక్షనల్ ఎక్స్పర్ట్గా రీసెంట్గా కన్సల్టెంట్. కెన్ యూ డూ వన్ థింగ్? ఇవన్నీ చేసి ఆ ఏరియాలో ఏమేమి వస్తున్నాయి ఎకనామిక్స్ అది వర్కౌట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఇంటెన్సివ్గా ఏజెన్సీ ఏరియాలో వెళ్దాం. ఏమ్మా? దీంట్లోనా? వచ్చిందా? చూసావా? కదా నువ్వు పంట చేసేసరి డబ్బులు చేతికి వచ్చిందా? డబ్బులు చాలా సంతోషమా. అదే సార్ నర్సరీ స్టార్ట్ చేశాం సార్. ఓన్లీ 41 acres లోనే ఇప్పుడు చేస్తాం. ఓకే తల్లి, తీసుకుంటాను. తీసుకెళ్ళి పెట్టండి. డబ్బులు ఇవ్వండి. ఏంటమ్మా? ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ? కదిరి. సార్ మన ఎఫ్పిఓస్తో వాసన వాళ్ళతో మనము టైప్ పెట్టుకున్నాం సార్. దీంట్లో రైతాంగడి కాన్సెప్ట్ ఏంటంటే సార్, రైతులందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా అక్కడ తెచ్చి అమ్ముకోవడానికి, అలాగే ఇంప్లిమెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ ఇక్కడ నుంచే కొనుక్కోవడానికి ప్రతి జిల్లాలో ఒక పెట్టాలని కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం సార్. ఫస్ట్ ఈయన రవీంద్ర గారని వాసన సార్. రైతు అంగడి ఇది అవుట్లెట్, ఓన్లీ ఎఫ్పిఓ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇలాగ ఒక 30 FPOs కలిపి కన్స్ట్రక్షన్ ఉన్నాయి. సో వాళ్ళకి ఒక సెంట్రల్కి ఒక హబ్ ఉంది. మొత్తం అంతా ప్రొడక్ట్స్ అన్ని అక్కడికి వస్తే ప్రాసెసింగ్ చేసి దెన్ క్యాష్ అండ్ క్యారీ లాగా రిటైల్ అవుట్లెట్స్కి ఇవ్వాలి. ఇట్స్ ఆల్ డిస్టింక్ట్ అవుట్పుట్స్, డ్రై లైన్ ప్రొడక్ట్స్, డైవర్సిఫైడ్ ప్రొడక్ట్స్, అన్ని నేచురల్ ఫార్మింగ్. ఇది ఒక అవుట్లెట్ లాగా ఉంది. ఇట్లా ఇప్పుడు మీరు వాసన ఏంటి? మీ ఆర్గనైజేషన్ ఏంటి? ఎన్జిఓ. యువర్కన్ వాచ్ చేశారు యుగంధర్ గారు. ఏ యుగంధర్? బిఎన్ యుగంధర్. అచ్చా, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు దీన్ని మీ దాంతో చేస్తున్నారు. ఈ కోఆపరేటివ్స్ సర్పులో ఉండే ఎఫ్పిఓస్ వీళ్ళు కలిపి వీళ్ళకి 50 ఇచ్చాం సార్. మీరు 50తో పనిచేస్తారు. అందరూ కలిపి మధ్యలో ఈ కాన్సెప్ట్. నాకు ఆ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా చేసి చెప్పండి నాకు. ఓకే. ఏంటమ్మా మీరేంటమ్మా?
ఇదేం చేస్తున్నావమ్మా? డ్వాక్రా తరఫున శ్రేణిధి అలాంటి వాటిలో లోన్ తీసుకుని ఇలా చిన్నగా ఆర్గానిక్ ఆయిల్ మన వాళ్ళందరికీ అందించాలని చెప్పి స్టార్ట్ చేసామంటే, అంటే ఊర్లో అంతగా అలవాటు లేదు కదా. ఇది ఆర్గానిక్ ఆయిల్ తీస్తున్నావా దగ్గర నుంచి? డైరెక్ట్గా పల్లె నుంచి వాళ్ళే తీసుకుని వస్తే మనం ఇలా వాళ్ళ ముందే ఆయిల్ తీసి ఇచ్చేస్తాం అనమాట. దీంట్లో పెట్టేసి తీసి ఆయిల్ ఇస్తాం. ఇచ్చేసేస్తే డైరెక్ట్గా ఆయిల్ 3 కేజీలు పల్లీలు వేస్తే కేజీ ఆయిల్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. మళ్ళీ దాని పల్ప్ ఏం చేస్తావమ్మా? వాళ్ళకి పల్పు కూడా వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అనేది వంటకాల్లో వాడుకోవచ్చు, లేదంటే పశువులకైనా పెట్టుకోవచ్చు. పాల దిగుబడి బాగా ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ అయినా. ఎంతమ్మా ఇది కెపాసిటీ? ఇది పోర్టబుల్ సార్, జస్ట్ అలవాటు చేయడానికని 28,000తో స్టార్ట్ చేసాము. ఇది కనుక బాగా మూవ్ అవుతుంది అనుకుంటే 2.5 lakhs నుంచి గానుగా ఉంది అండి. అది పెద్ద యూనిట్ స్టార్ట్ చేద్దాం ఆలోచనతో. ఫస్ట్ అలవాటు చేయడానికని చిన్న యూనిట్తో స్టార్ట్ చేస్తాం. ఓకే సరే థ్యాంక్ యూ. వెళ్ళిపోదా ఏంటా వెరైటీ కోళ్ళ పెంపకమా? ఏం చేస్తున్నావు అమ్మ దీంట్లో? ఎగ్స్ బయట ఫార్మ్స్ దగ్గర నుంచి రైతుల దగ్గర కొనుక్కుంటాం సార్. ఎగ్ 12 రూపాయలు కొనుక్కుంటాం సార్. అందులో 21 days ఎగ్స్ ఇందులో పెడతాం సార్. అవి 18 రోజులు పైన ఉంటాయి సార్. 1 hour ఇటు 1 hour అటు రొటేట్ అవుతుంది సార్. 19 రోజులు కింద ఎగ్స్ తిప్పుకుంటాం సార్. నాకు పొదుగు చేస్తే 21 days కి వాటికి వ్యాక్సిన్ చేస్తాం సార్. వస్తాయి 6 వస్తాయి సార్. వ్యాక్సిన్ చేసి మెరైజర్ వ్యాక్సిన్ చేస్తాం సార్. బయట రైతులు వచ్చి ఫార్మ్స్ దగ్గరకు వచ్చి కొనుక్కుంటారు సార్. ఒక కోడికి వచ్చి 40 rupees కొనుక్కుంటాం, అమ్ముతాం సార్. ఇప్పుడు ఎక్కడ పెట్టాము ఇది? ఎక్కడ పెట్టారా? నువ్వు ప్రమోట్ చేస్తున్నావు? పెట్టాం సార్. ఎక్కడ? బట్ ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? 1 year సార్. 1 year. ఇప్పుడు ఎంత వస్తుందమ్మా నీకు డబ్బులు దీంట్లో? 1 month కి 34,000 వస్తుంది సార్. కరెంట్ బిల్లు వాటికి వ్యాక్సిన్ బాక్స్లో అన్ని తీయక మంత్కి 16,000 ఉంటుంది సార్. 12 మంత్కి ఒక బ్యాచ్ వస్తుంది సార్. 12 బ్యాచెస్ సార్. 1 monthకి 2 lakhs మిగులుతుంది సార్. 2 lakhs మిగులుతుంది నెలకు. 1 yearకి సార్. 1 year 2 lakhs. 2 lakhs 1 year మిగులుతుంది. ఓకే యా అడిషనల్ ఇన్కమ్. నువ్వేం పని చేసుకుంటావమ్మా? దీనికి ఎంత టైం పడుతుందమ్మా ఫర్ డే? ఒక రోజుకి ఎంత టైం స్పెండ్ చేస్తావు దీనిపైన? 1 గంట 2 గంటల 3 గంటల? ఎంత టైం కేటాయిస్తుంది? ఒక రోజుకి కేటాయించి మార్నింగ్ 1 hour చూసుకుంటాం. టెంపరేచర్ చూసుకోవాలి సార్. టెంపరేచర్ బట్టి ఎగ్ తయారవుతుంది సార్. టెంపరేచర్ ఎన్ని గంటలకు ఒకసారి ఆటోమేటిక్గా పెట్టావు కదా, పెట్టినప్పుడు నీకు అది పని చేస్తా ఉంటే మళ్ళీ చూసుకోవాలని ఫ్రీక్వెన్సీ ఎంత టైం? 90 ఉండాలి సార్. అలా టెంపరేచర్ పెరుగుతుంటుంది సార్. బయట టెంపరేచర్ పెట్టి ఇంకా టెంపరేచర్ మారుతూ ఉంటుంది సార్. మన వాటిని ఒకసారి అలా చూసుకుంటూ ఉండాలి సార్. 1 hourకి ఒకసారి 1 hourకి ఒకసారి ఒకసారి చూసుకోవాలి. ఓకే అమ్మ గుడ్. I was telling you, I'll explain, sir. Yeah. So throughout the state, we've looked at each ULB. Only the urban, if you look at between Tej Bharat sir and Pradyumna sir, when we initially looked at, we said 1 lakh according to your target. So we said, let us identify each district, which are the people that are formalized, what is the landscape of the livelihood overall, what is their education, and how many are doing really exceedingly well. Chittoor, 158 people doing more than 50,000 rupees a month. Potential, they're doing 30 to 50 is 829, sir. And I know I can set up a Camphor, dairy and garments cluster, with each cluster working with around 10,000 people. This is all for women or otherwise? Only, sir, on for women. As of now, we are only doing with MEPMA. But we will continue now do it in urban, rural areas also. No, you go to that MEPMA and Dakra. Sir, she's our leader. I'm working with her. Both she is working. Yeah, absolutely. And sir, as far as the formalization is concerned, if you look at the overall numbers, sir, 3,29,977 that I found really alive in terms of businesses. Those numbers, only 11% is formalized, sir. That is what we are working with the APMSME to formalize them. Yeah, that is one angle. Hand holding, these people will do. Yes. Women absolutely regarding. They will do next level nurturing. Done, sir.
ఓకే ఐ విల్ బి టచ్. Thank you. Ma'am, I have got a job, sir, as a big CHR. ఇదమ్మా మెప్మా ద్వారా నాకు జాబ్ మేళ అటెండ్ అయితేనే Yeah. నాకు జాబ్ వచ్చింది సార్ యాజ్ హెచ్ఆర్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ సార్ యూ. ఇది మా హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ ఎక్కడమ్మా తెనాలి గుంటూరు జిల్లా సార్. ఎలా చేస్తున్నామ్మా? చాలా బాగుంది, నేనే తయారు చేస్తాం సార్. చాలా మన బాగుంది, దగ్గర 5 మెంబర్స్ వర్కర్స్ ఉంటారు సార్. బాగుందమ్మా. గుడ్, కంగ్రాచులేషన్. మేడంకి మా నేను పంపిస్తాను, తీసుకొని డబ్బులు ఇచ్చి పంపిస్తాను. ఏంటమ్మా ఏం నేను చేస్తున్నావు? కాకినాడ నుంచి వచ్చాను సార్, మ్మ్. మెప్మా సభ్యురాలను సార్. మ్మ్. మీరు వన్ Entrepreneur. ఎంటర్ప్రెనర్ కి నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యాను సార్. దానికి నేను ఇప్పుడేంటమ్మా లోన్ అప్లై పరిస్థితి? చేసుకున్నాను సార్. ఇప్పుడే ఏంట్లో ఏ స్థాయిలో ఉన్నారమ్మా మీరు? ఇందులో రీచ్ మై స్టోర్ అనే ఫ్రాంచైజ్ తీసుకున్నాను సార్. మ్మ్. దానివల్ల నేను ఆల్రెడీ ఉన్న చిన్న షాప్ ని చాలా ఎక్స్టెండ్ చేసుకున్నాను సార్. దానికి మెప్మా వారు కూడా చాలా ఇప్పుడు ఏ సహకరించారు మాత్రం సార్. సంపాదిస్తున్నాము నెలకు? ప్రెసెంట్ అయితే నేను 40,000 to 50,000 సంపాదిస్తున్నాను సార్ అన్ని ఫోన్లు. ముందైతే 10,000 to 20,000 అలా వచ్చేది సార్. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. మా దాంట్లో ట్రెండీ గిఫ్ట్స్, మేడ్ ఇన్ ఆంధ్ర ప్రొడక్ట్స్, గ్యాడ్జెట్స్, సెల్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి సార్. అంటే టెక్నాలజీకి తగ్గట్టు అన్నీ ఇది ఉన్నాయి. నర్చరింగ్ నా అవును సార్. సార్ సార్ ఒక్క ఫోటో సార్. రమ్మా, రండి రండి. ఓకే అమ్మా, Thank you, sir. థ్యాంక్ యూ. ఏంటమ్మా మీరు? Center of Excellence for Employment and Livelihoods. We are working on micro and small enterprises. Mm. We are providing complete 1 year hand holding support for the micro enterprises. At the same time, we are giving industry exposure and Okay. mentor-mentee connect through CA Enterprise Networks. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నేను ఎలీప్లో ఇండస్ట్రియల్ సైట్ అనకాపల్లి కోడూరు సైట్ అక్కడ చేస్తున్నామా? తీసుకున్నాను. నా బిజినెస్ వీట్ గ్రాస్, మైక్రో గ్రీన్స్, హోమ్ మేడ్ స్నాక్స్. ఓకే అమ్మా, గుడ్. తర్వాత CA కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఓకే అమ్మా, వెరీ గుడ్ థింగ్. DY స్టూడెంట్స్ భారతీయ యువ శక్తి సార్. మైక్రో ఎంటర్ప్రైనర్స్ స్కేలప్ చేసి ఫైనాన్స్ చేస్తాం. రియల్ ఎంటర్ప్రైజ్ నమస్కారం. గుడ్ మా, మంగళగిరి శివకుమార్ అని చెప్పేసి గుడ్, వెరీ నైస్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటమ్మా? కాస్మెటిక్స్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం సార్. Hmm. ప్లాంట్ బేస్డ్ అండ్ సైంటిఫికలీ ప్రూవెన్ సైంటిఫిక్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేస్తున్నామా నువ్వు? సార్ కర్నూలులో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం సార్. మేము తిరుపతిలో లాస్ట్ మంత్ మార్కెటింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నామా? తిరుపతిలోన జూన్ 2025లోన రివర్స్ సెల్లర్ జరిగింది సార్. రివర్స్ బయర్స్ అండ్ ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతున్నాం మనం? అక్కడ నాకు 7 కంట్రీ పీపుల్ MOQs ఇచ్చారు. వాళ్ళందరికీ నచ్చింది మా ప్రోడక్ట్. 3 కంట్రీస్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు సార్. దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మలేషియా నుంచి ఆర్డర్ వచ్చింది సార్. బికాస్ ఆఫ్ రివర్స్ బయర్ అండ్ సేలర్ మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విష్ ఆల్ ది బెస్ట్, వెరీ క్రియేటివ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బ్రైట్ అండ్ బియాండ్ ఈజ్ మై ప్రోడక్ట్ సార్. ఇప్పుడు 3 కంట్రీస్కి ఆర్డర్ వచ్చింది సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. తీయమ్మా. నువ్వేం చేస్తున్నావమ్మా? సరే హోమ్ ఫుడ్ సార్ మొత్తం Hmm. షాప్స్ చేస్తూ ఉంటాను సార్. నేను APMS ఫాస్ట్ ఫుడ్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను సార్. ఎంతవరకు ఎన్ని షాపులకి ఇస్తున్నామ్మా ఇప్పటికి? మ్యాక్సిమం 7 షాపులు పంపిస్తాను సార్ ఇంటి దగ్గరే. ఏమాత్రం వస్తుందమ్మా డబ్బులు మంత్లీ? 50,000 50,000 వస్తుంది. గుడ్. రమ్మా రామ్మా, ఇట్రా. ఫోటో తీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రామ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరేం చేస్తున్నారమ్మా? నుంచి వచ్చాను మ్మ్. సార్. యూనిట్ ఇన్ఛార్జ్ మ్మ్. సార్. నేను మున్సిపల్ సంబంధించి టెంపర్ బిన్స్, పుష్ కార్డ్స్ వాళ్ళు తయారు చేస్తాం సార్. తయారు చేస్తున్నాం. మేమే తయారు చేస్తాం. 30 మంది టీం ఉంది సార్. మ్మ్. మేము APMS ఎవరికి ఇస్తున్నావు ఇవన్నీ? మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తాం సార్. ఏమాత్రం నెలకెంత? నెక్స్ట్ దాకా ఉంటుంది సార్ మన ఆదాయం. ఓకే. మన మున్సిపల్ శాఖ అంత మునుపు మీకు ఇది అలవాటు ఉంది, మీకు కొత్తగా నేర్చుకొని లేదు చేస్తాం. సార్, కొత్తగా నేర్చుకున్నాం సార్. మ్మ్. APMSM డెవలప్మెంట్ ద్వారా ర్యామ్ స్కీమ్లో మేము రజాయి స్కీమ్ ద్వారా స్కీమ్ నేర్చుకున్నాం సార్. ఓకే అమ్మా, గుడ్, మంచి పని చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరేంటమ్మా? స్టూడెంట్ క్లాత్ బ్యాగ్ బిజినెస్ చేస్తాను సార్. మ్మ్. MSMEలో ఎక్కడ చేస్తున్నారమ్మా మీరు? నెల్లూరు సార్. నెల్లూరులో. యూనిట్ ఉంది. ఓకే. వర్కర్స్ నలుగురు ఐదుగురు మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ అయిందమ్మా? ఇదంతా మాకు ASTP వల్ల మాకు చాలా ప్రోగ్రామ్ చేస్తారు. ఎలా స్కిల్ డెవలప్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా గుడ్ బ్యాగ్స్. ఓకే అమ్మా, గుడ్.
చేసాను కానీ తొందరగా. డిఫరెంట్ ఎక్విప్మెంటా? లేడీస్ మాక్సిమం అన్ని ఆపరేట్ చేస్తున్నారు సార్. ఆపరేషన్ వాళ్ళకే పెట్టారు. నమస్కారమ్మా. తన శక్తి మన షీ టీమ్స్ మన చెప్పండి. నమస్కారం సార్. ఏమ్మా లంసింగే? నమస్కారం. నా పేరు శిరీష సార్. నేను కొండపల్లి గురుకుల స్కూల్లో హిందీ టీజీటీగా వర్క్ చేస్తున్నాను సార్. మొన్న డిఎస్సి మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను సార్ నేను. అసలు మిమ్మల్ని చూస్తే నాకు యాక్చువల్గా ఏలూరు దగ్గర తిను సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. మన శక్తి టీమ్స్ వాళ్ళు రెస్క్యూ చేసి అమ్మాయిని శక్తి టీం తీసుకొచ్చారు సార్. 15 days వాళ్ళు జాబ్ వచ్చింది సార్. అది మంచి పీక్ టైం సార్ ఆ టైంలో. ఇంకా నేను కొంచెం ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల అలా చేయాల్సి వచ్చింది సార్. అప్పుడు ఈ సిస్టర్ బ్రదర్ వీళ్ళందరూ వచ్చారు మా శక్తి టీం వాళ్ళు. వచ్చి తర్వాత వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ నేను ప్రిపేర్ అయ్యేట్టు మంచిగా చేశారు సార్. మధ్య మధ్యలో ఫోన్ చేసి అమ్మ చదువుతున్నావా అది ఇది అని అడిగి చేశారు. తర్వాత మా ఎస్పీ గారు ప్రతాప్ శివ కిషోర్ సార్ వీళ్ళందరూ కూడా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చారు సార్. దీనివల్ల నా జీవితాన్ని కూలిపోయేదాన్ని. అలాంటిది మీరు ఏర్పాటు చేసిన శక్తి టీం వల్ల చాలా సంతోషం. అసలు నా జీవితం నిలబడింది సార్. అంతా మీ క్రెడిట్ సార్. అసలు ఇలాంటి శక్తి వెరీ హ్యాపీ అమ్మా. ప్రౌడ్ ఆఫ్ యూ. బీ బోల్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా. ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండు. వేర్ ఆల్ అలాగే సార్. మేమంతా మీతో ఉంటాం. ధైర్యంగా సార్. యా సార్ ఒక్క ఫోటో సార్. సార్ తీసారు. ఇట్రా ఈ పక్కరా రామ్మా. రా రండి అమ్మాయి. ఇవి శక్తి టీమ్స్ కి సెపరేట్ జాకెట్స్ ఇచ్చారు సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఏంటి మీరంతా? ఓకే. వీళ్ళు గుడ్ టచ్ బ్యాట్ యాక్ట్స్ గురించి చెప్పడం ఇవన్నీ ఆ ప్యాకేజేనా? యాడ్ చేస్తా. పక్కమ్మా. ఓకే అమ్మా. బాగా ట్రైనింగ్ అయ్యారా? యువర్ కాన్ఫిడెంట్ నౌ? ఎవరన్నా వచ్చి చేసిన ధైర్యంగా ఫేస్ చేస్తారా? నమ్మకమేనా? ఆల్ ది బెస్ట్. ఎక్కడ ఏ స్కూల్ అమ్మా మీరు? ఓకే అమ్మా. గుడ్. ఏంటా చూశాను. ఓకే అమ్మా. మీరు ఎక్కడమ్మా? తెనాలి. శక్తి టీం వాళ్ళు మా స్కూల్స్ కి కాలేజెస్ కి వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అవేర్నెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే హ్యాండ్స్ లెగ్స్ తో కాకుండా కూడా మేము డైలీ వేర్ చేసే వాటితో కూడా ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేయాలి అనే దాని మీద మాకు నేర్పించారు. మేము మా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వేరే వేరే స్కూల్స్ కానీ వెళ్ళి దీని గురించి బాగానే స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు. అందరూ మీరంతా కూడా కింది వాళ్ళకి చెప్పడం, మీ స్టూడెంట్ చెప్పడం, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా ప్రిమిటివ్గా ఉందా, కొత్త మెచ్యూర్ అయింది సార్. అంటే మొత్తం స్కూల్స్ కి చెప్పడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది కదా సార్. దాని వల్ల కొంచెం కాన్ఫిడెన్స్. ఓకే. గుడ్ లక్. చిన్న పాప డ్రామా. బాగా చేస్తున్నావు. గుడ్. ఎక్సలెంట్. వెరీ నైస్. ఓకే టీమ్ అంతా రండి. రండి.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏంటా ఇది? క్యాంటీన్ పేరుతో మనం చెప్పినట్టు ఫ్యామిలీ చైన్ ఆఫ్ హోటల్స్ సార్. ఆల్రెడీ 8 కంప్లీటెడ్ సార్, 5 అప్కమింగ్. 13 ఫ్రాంచైజీ ఎస్టాబ్లిష్ సార్. అంటే విజయవాడ నుంచి వచ్చారు సార్. విజయవాడ ప్రతిరోజు 2 లక్షలు తీసుకుంటున్నారు. 25 బ్రాండ్ తృప్తి క్యాంటీన్ పెట్టారా? మనం రెసిపీ అంతా మనమే ఇస్తామా, వాళ్ళే తయారు చేసుకుంటాం? వాళ్ళే తయారు చేసుకుంటాం. రెసిపీ అంతా తయారు చేసి రెసిపీ వాళ్ళు ఇస్తారు సార్, వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారు. వాళ్ళు యూనిక్ రెసిపీ సార్, త్రూఅవుట్ ద స్టేట్ ఒకటే రెసిపీ ఉంది సార్. కాదు నేను అడిగేదంటే రెసిపీ ఇస్తారు, బ్యాటర్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు సార్. బ్యాటర్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుని ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. ప్రోడక్ట్ వాళ్ళదేనా? వాళ్ళదే సార్. ప్రోడక్ట్ వాళ్ళదే, ట్రైనింగ్ మనం ఇచ్చాం సార్. ట్రైనింగ్ ఇస్తారు, ప్రోడక్ట్ వాళ్ళదే. ఫ్రాంచైజ్, ఫ్రాంచైజ్లో ఏముంది మీకు వాళ్ళకి ఇవ్వడానికి? ఎక్విప్మెంట్ ఇస్తారా? ఎక్విప్మెంట్ కంప్లీట్ కంటైనర్ బేస్డ్. ఇప్పుడు ఏం చేశారమ్మా, మీకు ఏం చెప్పండి, మీరు ఎవరు ఓనర్, ఎవరు దీనికి? నువ్వేనమ్మా? లవణ్య, ఏం జరిగింది చెప్పు, ఎట్లా వచ్చింది, ఏంటి నీ ఐడియా ఏంటి దీని మీద? దీని వాక్రాలో ఉంటుంది సార్. మాకు మెప్మా నుంచి తృప్తి క్యాంటీన్ అనేది శాంక్షన్ అయింది సార్. తృప్తి క్యాంటీన్ ద్వారా మాకు ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. కరెంటు, పవర్ మొత్తం వాళ్ళే ఇచ్చారు సార్. 1 వీక్ వరకు మాతో ఉండి ఏది ఎలా వాడాలి అనేది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేశారు దగ్గర ఉండి, స్టాఫ్ మొత్తం ప్రొఫెషనల్స్. అండ్ అలాగే సీసీ కెమెరాలు, ఏఐతో ఉన్న బిల్డింగ్ మొత్తం మనకి క్యాంటీన్ వాళ్ళు ఇచ్చేసారు సార్. మాకు రోజుకి 25 నుంచి 27 వేలు వస్తుంది సార్. మాతో పాటు ఇంకా 10 మంది ఉంటారు పని వాళ్ళు, వాళ్ళకి కూడా మా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. మంత్కి వచ్చేసేసరికి ఒక 2.5 నుంచి 3 lakhs వరకు వస్తుంది సార్. ఇంకా అన్ని పోను మేము చాలా సంతోషంగా ఉన్నాము. 2.5 lakhs మంత్ వస్తుంది. వస్తుంది సార్. అన్ని ఖర్చులు పోయేదానికి. ప్రొవిజన్స్ ఎక్కడ కొంటారు మీరు ఇవన్నీ ప్రోడక్ట్స్? సార్ ఇవన్నీ అయితే ప్రతి ఒక్కటి క్యాంటీన్ ద్వారానే మనకు వచ్చింది సార్. ఇవన్నీ కానీ మిక్సీ కానీ అవన్నీ వస్తాయి, కానీ కొనే వస్తువులు సరుకులు దగ్గరలో ఉన్న మంచి సూపర్ మార్కెట్లో అక్కడ కొనుక్కోవాలి. హైజీనిక్ గా ఆర్గానిక్ గా ఉంటాయి. ఇంకోటి టీ కప్స్ కూడా మనం ఈటబుల్ అవి కూడా వాళ్ళు, అవన్నీ కూడా మీకు వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళు మనకి చెప్పారు, సో మనం ఆర్డర్ చేసుకుని తెప్పిస్తాం. ఓకే, ఇప్పుడు బాగుంది ఇది, చాలా బాగుంది సార్. క్వాలిటీ బాగుందా? వచ్చిన కస్టమర్స్ అంతా హ్యాపీగా ఉందా? ఏమా? వెరీ హ్యాపీ, గుడ్, థ్యాంక్ యూ. ఎన్ని సెటప్ చేశాను సార్. వీ వాంట్ టు సెటప్ మోర్ ఆఫ్ దిస్. యా, దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. దొరకవు కనెక్టివిటీగా అయితే బాగుంటుంది. అయిపోయింది సార్. వాళ్ళు ఒప్పుకోలేము సార్, లేట్ అయిపోయింది. అందరినీ ఫోటోగ్రాఫ్స్